దానియేలు దర్శనములు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుదాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. తెలిసిన విషయం తెలియని కోణంలో దానియేలు చాప్టర్ 5లో ఉన్నాం. దానియేలు చదువుతుంటే డిఫరెంట్గా మనం మరో లెవెల్ స్పిరిచువల్గా వెళ్ళాలనేది తరచుగా వస్తుంది. అయితే ఇందులో పలు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, పలు స్పిరిచువల్ ఫ్యాక్ట్స్, పలు క్యారెక్టర్స్కు సంబంధించిన విషయాలున్నాయి. ఈ డానియేల్ చాప్టర్ 5 అయితే ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. హిస్టారికల్లీ పలు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ నమోదులో కొత్తగా తెలియని కోణంలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇప్పుడు మీ ప్రశ్నలు ఒక్కొక్కటినూ క్రొత్త పరిమాణానికే వెళుతూ ఉంది. అనేక మంది నాతో మాట్లాడిన కొంతమంది చెప్పినటువంటి విషయం, ఈ క్వశ్చన్ అడగడం అంతా ముందుగానే ప్రిపేర్ చేస్తారా, ఆయన ఇలాగంతా చెప్పమని మీరు ముందుగానే అడుగుతారా అని అడిగారు. నేను చెప్పాను, మేము దీని గురించి ఏది కూడా డిస్కస్ చేయము, స్పాట్లోకి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడడం సరి. ఎందుకని అడిగితే, మంచి ప్రశ్నలు అడిగితేనే దానికి మంచి సమాధానం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో బాగా కష్టంగా అడిగితే దానికి బదులు చెప్పడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇంకొకటి, ప్రేక్షకుల మనసులో ఏముందో అది అడగాలి. ఎందుకంటే నా మనసులో ఉండేదే ప్రేక్షకుల మనసులో ఉంటుంది అనే థాట్లోనే వెళుతోంది. అది కూడా ఒక విధానంగా చూస్తే, బైబిల్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ప్రశ్న అడిగించేది కూడా ఆత్మదేవుడే. పలు సందర్భాల్లో యేసే దగ్గర అడుగుతారు, మీ రాకడకు లోక అంతమునకు గుర్తులేంటి? అంత నాలెడ్జబుల్ ప్రశ్న అంతకుముందు వారెవరూ అడిగి ఉండరు. ఇంకా చెప్పాలంటే మరి ఈయనగా చెప్పి ఉంటే కూడా విని ఉండరు. నిన్ను చెప్పాను కదా, మీకు అర్థం కాలేదా అని అడుగుతాడు. కాని ఆ ఒక్క ప్రశ్న వారు అడగక ఉండుంటే సెకండ్ కమింగ్ అయిన ఒక 20% ప్రాఫెసీ మనకి దొరకకుండా పోయేది. ఆ ప్రశ్నే ఇన్ని సమాధానాలకు ఒక ముఖ్యమైన విషయం. అటువంటి ప్రశ్నలు చాలా అవసరం. అదేలాగా మీరు చెప్పినట్లు గైడెడ్ బై ది హోలీ స్పిరిట్ అన్నప్పుడు అవును, టర్నింగ్ పాయింట్ చక్కగా ఉంటుంది. మరి వాటిని బట్టియే ఒక గొప్ప కూటానికి దేవుడొచ్చి సీక్రెట్స్ రివీల్ చేసిస్తున్నాడు. అదొక పెద్ద విషయం. ఈ కార్యక్రమంలో చాప్టర్ 5 ముఖ్యమైన హిస్టారికల్ టర్నింగ్ పాయింట్గా ఉంది అనే విషయం నమోదవుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ 12 అధ్యాయాల్లో డానియేలొచ్చి దాదాపుగా ఒక 3 జనరేషన్ లేక 3 గవర్నమెంట్లు చూస్తున్నాడు. 3 ప్రభుత్వాలు చూస్తున్నాడు. అంటే అతడు అంతకుముందు ఇస్రాయెల్ గవర్నమెంట్లో ఉండాడు. అక్కడి నుండే బాబిలోన్ గవర్నమెంట్కి వస్తున్నాడు. బాబిలోన్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కోరహు మెడో పెర్షియన్ గవర్నమెంట్కి వస్తున్నాడు. ఆ 70 years తర్వాత. అందుకనే అరామిక్లో హిబ్రోలో రాయబడింది. అవును, 2 మిక్స్ అయి రాయబడుతుంది. ఇది ఓ వ్యత్యాసంగా ఉంది. అదే ఇప్పుడు మనం చెప్తాం. ఇప్పుడు రెవల్యూషన్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 100% గ్రీక్లో రాయబడింది. అందువల్ల దానిని అక్సెప్ట్ చేయడానికి వారు ఆలోచించారు. ఇది చూసినట్లయితే హీబ్రూ అరామిక్ అన్నది హీబ్రూలో వచ్చే మరొక అంతర్గత లాంగ్వేజ్ అనుకోండి. అరామిక్లోనూ మరి వ్యత్యాసాలున్నాయి. అందులో ఇదొకటి. అందులో ఇతను మెడో పర్షియన్ గవర్నమెంట్ని దాటి గ్రీక్ గవర్నమెంట్ వచ్చేంతవరకు కూడా ఇతను చూస్తున్నాడు. ఆ ఒక్క రేంజ్లో ఇది ఎంతో ఒక గొప్ప స్ట్రెచ్. ఈయన చెప్తున్నాడు, 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ధ్యానించవచ్చు. అక్కడ చెప్తున్నాడు, ఈనాటితో ఈ యొక్క మెడో పెర్షియన్ గవర్నమెంట్ ముగిసిందంటాడు. 5th చాప్టర్తో బాబిలోన్ గవర్నమెంట్ ముగిస్తుంది. అలా చూసినట్లయితే దాదాపు 3 ప్రభుత్వాల దగ్గర ఆయన పనిచేశాడు. దేవుడు ఎలా చేస్తున్నాడు? పాత నిబంధన మట్టుకైతే దీర్ఘాయుస్ అన్నది వచ్చి ఒక గొప్ప విషయం. అది దేవుడే ఇచ్చేటువంటిది. అందులోనూ ఇటువంటి ఒక దీర్ఘమైన బ్లెస్సెడ్ఫుల్ లైఫ్ అనేది వచ్చి దేవుడు చేసేది. అది వచ్చి డానియేల్కి అది పరిపూర్ణం. అవును. అందులోనూ డానియేల్ మనం ముందుగానే మాట్లాడాము, ఆయన పడిన పాటల రిజల్టును రివార్డు, సాక్రిఫైస్ వల్ల వచ్చిన రివార్డ్. మీరు ఈ యాంగిల్లో చూసినట్లయితే మీరు ఇంకా అనేక గొప్పగా చూడొచ్చు. బాబిలోనియన్ కల్చర్ వేరే, బాబిలోనియన్ చట్టాలు వేరే, బాబిలోని యొక్క రాజుల మైండ్ సెట్ వేరే. అట్లే ఆపోజిట్గా మెడో పెర్షియన్ గవర్నమెంట్ వస్తుంది. అలాగే రివర్స్ మెడో పెర్షియన్ గవర్నమెంట్ మైండ్ సెట్ వేరే. అందులో 2 రాజులు ఉన్నారు. మాదీయులున్నారు, పారసీకులున్నారు. మేడియన్స్కి పర్షియన్స్కి అనేక డిఫరెన్సెస్ ఉన్నాయి. డారియస్ 1, 2, 3 వీరందరూ కూడా చూసినట్లయితే మేదియన్స్. పర్షియన్స్ ఎవరని అడిగితే కోరేషు, వీరందరూ పర్షియన్స్. ఈయన దాదాపుగా డారియస్ 3 వరకు ఉండాడు. ఆ కాలఘట్టం వరకు ఇతడు ఉండాడు. అహశ్వరేషు, అతహస్త, దరిదాపుల ఇటువంటి రాజుల కాలం వరకు కూడా ఇతను ఉండాడు. ఇది ఒక గొప్ప ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే కొంతమంది అధికారులు ఒక గవర్నమెంట్ వెళ్ళి మరొక గవర్నమెంట్ వచ్చేప్పుడు మార్చేస్తారు.
అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేస్తారు, మారుస్తారు. మారతారు. ఎందుకంటే వీరికి వారికి పొత్తు కుదరదు. వీరు గత గవర్నమెంట్లో వారి యొక్క మైండ్ సెట్తో ఉన్నవారు మన మైండ్ సెట్కి సరిరారు. ఒకరు లేక కొంతమందిని మాత్రం చూసినట్లయితే అన్ని గవర్నమెంట్లోనూ ఉంటారు. వారు చీఫ్ పోస్ట్లో ఉంటారు. ఆ విధంగా ఇతను 3 గవర్నమెంట్లకి ఉంటాడు. అది 6వ అధ్యాయం చివరి వచనాన్ని చదివినట్లయితే డానియేలు యొక్క ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్గా అక్కడ వాక్యం ఏం చెప్పి ముగించబడుతుందంటే, దర్యావేషు ప్రభుత్వ కాలమందు 6th చాప్టర్ లాస్ట్ వర్స్. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఏ గవర్నమెంట్ ఏ వచ్చినా సరే. గవర్నమెంట్ అయినా డారియస్ అండ్ పర్షియన్స్ ఇద్దరికిని చెప్తున్నాడు. ఇది కాక ఇతడు బాబిలోన్లో ఉండాడు. బాబిలోన్లోనూ సాధారణంగా లేడు. ఇతనొచ్చి రాజు యొక్క గేట్లో ఉండాడు, కింగ్స్ గేట్లో ముఖ్యమైన ఉండాడు. పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు ఇదొచ్చి ఎంత ఒక గొప్ప బ్లెస్సింగ్ చూడండి. వరల్డ్ బ్లెస్సింగ్ నేను చెప్తున్నా. అదే సమయంలో స్పిరిచువల్గాను మనం చూడగలుగుతున్నాం. 3 గవర్నమెంట్ల దగ్గర ఒక వ్యక్తి వల్ల మోర్ దెన్ 100 ఇయర్స్గా పని చేయగలిగాడు. ఎందుకంటే బాబిలోనియన్ గవర్నమెంట్లోనే 70 ఇయర్స్ ఉండాడు అతను. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇతడు వచ్చేప్పుడు ఒక 20 ఏళ్ళు యువకుడని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. యువకుడిగా ఒక వస్తున్నాడు. 15 నుండి 20 సంవత్సరాలు అనుకోండి, జస్ట్ ఒక అప్రాక్సిమేట్గా. తర్వాత 70 ఇయర్స్ బాబిలోనియన్ గవర్నమెంట్లో ఉండాడు, అప్పటికి 90. మెడో పెర్షియన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 90లోనే ఆరంభిస్తున్నాడు వారి దగ్గర. అలాగైతే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండి ఉంటాడు? దర్యావేషు దగ్గర ఉంటున్నాడు, కోరహు దగ్గర ఉంటున్నాడు. అయితే ఇలా చెప్పొచ్చా, ఎన్నేళ్లు బ్రతుకుతామనేది ముఖ్యం కాదు, మనం ఎవరితో జీవిస్తున్నామనేది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. ఎంతో కొంతమంది ఈరోజు వాళ్ళు చెప్తున్నా, కొంతమంది రాజకీయ నాయకుల నేను వారి హిస్టరీ చదివినప్పుడు కనుగొన్నాను. ఒక దీర్ఘకాలము వారొచ్చి రాజకీయం చేశారు. ఆ లాంగ్ ఇయర్స్లో చూసినట్లయితే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ని ఆయన క్రాస్ చేసి వచ్చి ఉన్నాడు. మరి కాలక్రమేణా కాలములు దాటొచ్చారు. ఒక ఉదాహరణ కనుకోండి, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఒక టెక్నాలజీ లేని కాలంలో, ఆ తర్వాత క్రమేణా టెక్నాలజీ డెవలప్ అవడానికి, ఆ తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్ కాలానికి, ఈ విధంగా అన్ని కాలాల్లోనూ రాజ్యభారములో ఉన్నవారు కొంతమంది మాత్రమే. ఆ మైండ్ సెట్ అటువంటి వ్యక్తే డానియల్. 2500 సంవత్సరాల క్రితమే దాదాపు ఒక 100 సంవత్సరాలకు ఉన్నాడు. ఎంత రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలా ఉండుంటుందో చూడండి. కింగ్ దగ్గర ఉండాడంటే అతని సీక్రెట్స్. ఇంకొక విషయం, మరొక గవర్నమెంట్ వచ్చి పట్టుకునేప్పుడు గత గవర్నమెంట్ సీక్రెట్ని పొందడానికి వీరిని అరెస్ట్ కూడా చేస్తారు. అవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ఆ గవర్నమెంట్ వీరిని టేక్ ఓవర్ చేయబోతుంది. ఇప్పుడు మనలాగా కాదు, ఎలక్షన్లో టేక్ ఓవర్ చేయలేదు. ఆ కాలంలో రాజును పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు డానియల్ని ఏం చేయాలి? వెంటనే ఏదో ఒకటి చేయాలి. రాజుతోనే ఉన్నవాడు ఈ వ్యక్తిని పట్టుకోవడం అనేది చెప్పాలి. ఇదే విధంగా ఇర్మియాకి జరుగుతుంది. ఇర్మియా రాజుకి ప్రాఫెసీ చెప్పినవాడు. అయితే బాబిలోనియన్ గవర్నమెంట్ పట్టుకునేప్పుడు ఇర్మియాకంటూ వేరుగా ఒక ఇది సెపరేట్ చేసి ఇస్తారు. అదే దేవుడు చేసేటువంటిది. మనకెదురైన విరోధులు వస్తున్నారు, అయినా దానికి మధ్యలో ఒక కాపుదల దేవుడు వీరికి మరి కలుగు చేశాడు. ఈ విధంగా అందరికీ జరగదు, ఒకరిద్దరు మాత్రమే అలాగా. దానికో సాక్రిఫైస్ చేయాలి. దానికొక సాక్రిఫైస్ ఉంది. రెండవది, ఇతను అవలంబిస్తున్నాడు. ఇప్పుడు మన లాంగ్వేజ్లో మాట్లాడదాం. నాకున్న మైండ్ సెట్లో చెప్తున్నాను, ఎవరు కాదు, నా మైండ్ సెట్. ఒక పీరియడ్లో మేము క్రైస్ట్లోకి వచ్చిన క్రొత్తలో మాకు చెప్పబడిన విధానం ఎలాగంటే, కంప్యూటర్ ఒక పిశాచి, అది యూజ్ చేయకూడదు, చదవకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు, ఇటువంటి ఒక విధమైనటువంటి టీచింగ్ ఇవ్వబడింది. అప్పుడు అదొక, ఎందుకంటే ఫ్రెష్గా దేవునిలోనికి వచ్చాం. అప్పుడు అలా రాను రాను మనకొచ్చి ఈ కంప్యూటర్ వద్దు, ఇది ఒక పిశాచి, అలాగే టీవీ వద్దు, దగ్గరికెళ్ళకూడదు అనే ఒక థాట్ని కలుగజేశారు. అయితే దేవునిలో ఎదుగుతూ ఉండగా ఒక్కొక్క చేంజ్ వచ్చినప్పుడు ఆయా చేంజ్ని నీవు యాక్సెప్ట్ చేయి, అది అక్సెప్ట్ చేసి దానితో నువ్వు దేవునికి ఏం చేయగలవు అనేటువంటి మైండ్ సెట్ని దేవుడు ఇవ్వనారంభించాడు. దానికి ఒక మంచి ఉదాహరణ దేవుడు చెప్పాడు. అదేంటంటే, ఈ బైబిల్ ఉంది. ఇది ఆరంభములో దేవుడు రాతి మీద రాసిచ్చాడు, రాతి పలకల మీద రాసిచ్చాడు మోసెస్కి. తర్వాత చర్మపు చుట్టల్లో వచ్చింది స్క్రోల్స్. తర్వాత కాగితపు చుట్టలని మరి ఈ ఆకులపై రాసేట్టుగా వచ్చింది. ఇప్పుడు మనకి ప్రింటెడ్ వర్షన్ దాటి ఇప్పుడు మనం డిజిటల్ వర్షన్కి వెళ్ళిపోయాం. మొబైల్ ఫోన్లో ఉంది. మొబైల్ ఫోన్ లాంటివి. ఈ యొక్క చేంజెస్ని యూ మస్ట్ అక్సెప్ట్. లేదు, నేను యాక్సెప్ట్ చేయను, నేను చర్మపు చుట్టలే చదువుతాను, అదే పవిత్రమని భావిస్తే ఈ జనరేషన్లో మీరు నిష్ఫలమైపోతారు. ఈ జనరేషన్కి మినిస్ట్రీ చేసి ఇతన్ని కాపాడాలంటే ఈ మార్పును మీరు అక్సెప్ట్ చేయవలసిందిగా ఉంటుంది. అలా అక్సెప్ట్ చేస్తే మాత్రం ఈ జనరేషన్కి మీరు మినిస్ట్రీ చేయగలరు. ఇది అన్నిటికీ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరే, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అధికం. మీరు దూరదర్శన్ కాలము నుండే మీరు ఉన్నారు. ఈ కాలంలో ఉన్నటువంటి సెటప్ బాక్సు, డిటిహెచ్, ఓటీటీ నేను యాక్సెప్ట్ చేయనంటే ఎలాగుంటుంది?
అంతటితో కనబడకుండా పోతాం. కరెక్ట్. రీచ్ అయ్యేవారు కాదు. రీసెంట్గా ఒక బైబిల్ టీచర్ వారి బోధన అందించేప్పుడు వారు చెప్పారు, నాకది ఐ ఓపెనింగ్గా ఉండింది. వారు చెప్పారు, పాల్ ఈరోజు మినిస్ట్రీ చేస్తే మీడియాని యూజ్ చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. అదే పాల్ యొక్క సక్సెస్. అవును, బై ఆల్ మీన్స్. ఆయనకేమేమి లభిస్తుందో. అయితే ఏంటొక విషయం, మరి రాతిపై రాసిన కాలం కానివ్వండి, మరి చుట్టలపై రాసిన కాలం కానివ్వండి, పేపర్ ప్రింటింగ్ కాలం కానివ్వండి, డిజిటల్ కానివ్వండి, వాక్యం మారదు. వర్డ్ ఫ్రెష్గా ఉంది. వర్డ్ ఫ్రెష్గా ఉంది. మన స్పిరిచువాలిటీ మారదు. మోడ్ ఆఫ్ కమ్యూనికేషనే మారుతుంది గాని మన యొక్క సోర్స్ మారనే మారదు. ఈ గ్రహింపు కావాలి. ఇక్కడెక్కడ సమస్య వస్తుందని అడిగితే, ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మారుతున్నప్పుడు స్పిరిచువాలిటీ వారికి మారుతుంది. అది అక్సెప్ట్ చేయాలి. అప్పుడే అది కాదు. స్పిరిచువాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ కూడా లేదు. అదియే డానియల్. ఇప్పుడు ఈ డానియల్లో ఈ 5th చాప్టర్లోకి వెళుతున్నప్పుడు ఓవరాల్గా అనేక విషయాలున్నాయి. ఇందులో డానియల్ దగ్గర ఉన్న ఒక కామన్ అయిన విషయం ఏంటని చూస్తే, రాజు యొక్క భోజనము వద్దంటున్నాడు. అవును, 1st చాప్టర్లో రాజు తినే భోజనం మాకొద్దు, చేశాడు, తిరస్కరించాడు. ధైర్యంగా చెప్తున్నాడు. అక్కడ భోజనమే వద్దన్నాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో అది ఎందుకని తర్వాత చూద్దాం. ఆ స్థలములో రాజు బహుమతి ఇస్తున్నాడు. 17వ వచనం 5:17లో చెప్తున్నాడు, అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అదేమంటే ఇది రాజు వద్ద మాట్లాడినట్టుగా లేదు. ఎంత గొప్ప! రాజు ఇచ్చే దానము మరి బహుమానము సాధారణమైంది కాదు. ముందుగా రాజు చెప్పేది అంతకంటే కూడా గొప్పది. రాజు చెప్తున్నాడు, నేను 2nd ప్లేస్లో ఉన్నాను, నువ్వు 3rd ప్లేస్లో ఉండు అంటున్నాడు. ఎటువంటి ఒక పోస్టింగో చూడండి. ఒక మహాగొప్ప సామ్రాజ్యము, అగ్రరాజ్యం యొక్క ఆ 3rd పొజిషన్ అతనికి లభిస్తుంది. అలా విసిరేస్తున్నాడంతే. అది ఇంకెవరికైనా ఇవ్వండి, నాకు అవసరం లేదని చెప్పి. అప్పుడు కాలం మారుతుంది. బాబిలోన్ గవర్నమెంట్ ఆరంభంలో ఇతను వస్తున్నాడు. ఫస్ట్ డే వస్తున్నాడు. లాస్ట్ డే ఇది సంభవం. ఈ 5th చాప్టర్ లాస్ట్ డే సంభవం. అక్కడ ఆహారంను గూర్చినది ఫస్ట్ డే సంభవం. లోనికి తెచ్చిన వెంటనే ఆయనకి ఆహారం పెడుతున్నాడు, వద్దంటున్నాడు. దాదాపుగా ఈ రెండిటికి మధ్యలో 70 ఇయర్స్. 70 ఇయర్స్లో అనేక చేంజెస్ ఉన్నాయి. కింగ్స్ మారి ఉన్నారు, కాలములు మారున్నాయి. ఆ బాబిలోన్ యొక్క స్పిరిచువాలిటీ మారింది. నెబుకద్నెజర్ వలె బెల్షస్సర్ లేడు, ఇతను మరొక విధంగా ఉన్నాడు. ఇంతటికి మధ్యలో డానియేల్ యొక్క స్పిరిచువాలిటీ మారనే లేదు. స్టాండర్డ్ అలాగే ఉంది. అదే స్టాండర్డ్. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఉంది, ఇంకా అధికమవుతుంది. ఆ రోజు ఆహారం వద్దన్నవాడు ఈ రోజు రాజ్యం వద్దంటున్నాడు. ఇటువంటి స్పిరిచువల్ మెంటాలిటీ మారకూడదంటున్నాను. వృద్ధి చెందుతూ వెళ్ళాలి. ఇదే రిస్క్ ఫ్యాక్టర్. పెరిగి పోతుంటే ఎక్కడైనా స్లిప్ అవుతామేమోనని మనం కాంప్రమైజ్ అవడానికి చూస్తాం. ఈ లెవెల్కి నేను వస్తున్నప్పుడు దీనికైనా ఒక వెలను నేను చెల్లించాలే గాని దానికి నన్ను కాంప్రమైజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక పీరియడ్లో నేను పైకి వస్తున్నప్పుడు, నేను చిన్న వయసులో ఏదైతే వద్దని చెప్పానో ఇతను ఆహారం వద్దన్నందుకు విషయం ఉంది. అటువంటి ఒక కార్యమే ఇక్కడ వద్దంటున్నాడు. అయితే ఇక్కడ వద్దన్నది ఇక్కడ వద్దని చెప్పను. ఇప్పుడు మనకున్న స్పిరిచువాలిటీలో వస్తే ఏమవుతుంది? వస్తే ఏంటి, మనం కొంత అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి గాని కొంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబుల్ కాకపోతే ఇది సరిరాదంటారు. దేనికి ఫ్లెక్సిబుల్గా ఉండాలో దానికే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మరి పౌలు చెప్తాడు, నేను అందరికీ స్వతంత్రుడనే నేనే దాసునిగా చేసుకుంటుని. ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. కాని అదే పౌలు ఇదే వాక్యం అన్నప్పుడు నో కాంప్రమైజ్. తిట్టడానికి రెడీ అవుతున్నాడు. యేసుక్రీస్తు వంటి ఒక ఫ్లెక్సిబుల్ అయిన గాడ్ని మీరెలా చూస్తారు? ఆయన ఎంతకెంతకు హెచ్చింపబడ్డాడో అంతగా తగ్గించుకున్నట్టుగా ఉంది. ఆ తువ్వాలను కట్టుకుని పరిచారకునిలా శిష్యుల పాదాలు కడిగాడు. అయితే వాక్యం వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. అక్రమం చేసేవారలారా అనడానికి రెడీగా ఉన్నాడు. ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏది ఫేస్ చేయాలన్నా రెడీగా ఉన్నాడు. ఈ యొక్క స్పిరిచువల్ క్వాలిటీనే వృద్ధిని కలుగు చేస్తుంది. ఈరోజు ఫార్ములాని వీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లోకముతో కలిసి జీవించు, మనం ఇలాగ ఫ్లెక్సిబుల్గా ఉంటేనే సరిరాగలమని చెప్తున్నారు కదా, అది లోకానికి వర్తిస్తుంది, స్పిరిచువల్కి వర్తించదు. స్పిరిచువాలిటీలో మీరు వృద్ధి అయ్యే కొద్దీ మీరు చేసే ఈ సాక్రిఫైస్ అధికమవుతుంది. అయితే దొరికే రివార్డు అధికమవుతూ వెళ్తుంది. ఇది యూజువల్గా జరుగుతుంది, చెప్తే అర్థమవుతుంది అనుకుంటాను. ఒక పీరియడ్లో మీరు కష్టపడుతున్నప్పుడు ప్రజలొచ్చి దశమభాగములు 1,500 ఇచ్చే దగ్గర ఎంతో సంతోషంగా ఇస్తారు. దేవునికి నేను ముందుగా ఇస్తున్నానని కవర్ తీసి పెడతారు. దేవుడు వీరిని బ్లెస్ చేస్తూ ఉండగా ఇదే దశమభాగ కానుక ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక 10,000 ఇచ్చేదిగా ఉంటుంది. ఆనాటికి 10,000 రూపాయలా అనేటువంటి థాట్ వస్తుంది. వెంటనే అది ఎందుకు మనం వేరు చేయకూడదు, అక్కడెందుకు ఇవ్వకూడదు, ఇక్కడెందుకు ఇవ్వకూడదు, థాట్ మారి వెళుతూ ఉంటుంది. ఎందుకు ఆనాడు ఇది తోచలేదు? ఆనాడున్న స్పిరిచువాలిటీని బట్టి దేవుడు ఇంతగా హెచ్చించాడు. ఈరోజు అదే స్ట్రాంగ్, అదే స్పిరిచువాలిటీ. అలాగుంటే దేవుడు ఇంకా హెచ్చిస్తాడు.
ఈరోజు మనకి 10,000 వెళ్ళిపోతుందనుకోకూడదు. నేను ఆనాడు తీసుకున్న ప్రతిష్ట నేను అలాగే చేస్తాను అంతే. అది కూడా దాటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇదే డానియేల్ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్. 70 సంవత్సరాల్లో తన యొక్క స్పిరిచువాలిటీ పెరిగిందే గాని తగ్గలేదు. సో దానియేలును చూస్తే తరచుగా ఆ స్పిరిచువల్ అన్కాంప్రమైజ్డ్ ఒక స్టాండర్డ్ తీర్మానం తీసుకుంటున్నాడు. తద్వారా దేవుని యొద్దకు చేరడం మాత్రమే కాదు, పలు రెవల్యూషన్స్ని ఇంటర్ప్రెట్ చేయడమే కాకుండా ఒక గ్లోబల్గా, ఒక హిస్టారికల్, ఒక టర్నింగ్ పాయింట్లో ఒక క్యారెక్టర్గా ఉన్నాడు. తరచు మనం 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం కదా, ఇది తలుచుకుంటేనే ఎంతవరకు ఆ క్యారెక్టర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలనే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మాట్లాడేప్పుడు జ్ఞాపకానికి వచ్చింది చెప్తాను. మీరుండేటువంటి కాలములో మీరెంత స్పిరిచువాలిటీగా ఉంటారో ఆ స్పిరిచువాలిటీ యొక్క కొలతకు తగినట్టుగానే మీ మినిస్ట్రీ యొక్క లైఫ్. ఇప్పుడు డానియేల్ యొక్క స్పిరిచువాలిటీ ఎంత సాక్రిఫైస్గా ఉంటే గాని ఆయన మినిస్ట్రీ 2500 సంవత్సరాలుగా జరుగుతుంది. పౌలు యొక్క సాక్రిఫైస్ స్పిరిచువాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే 2000 సంవత్సరాలుగా ఆయన మినిస్ట్రీ జరుగుతుంది. ఎందుకు కొంతమందిది వారి కాలంతోనే ముగిసిపోతుంది? ఇదే మనం ఆలోచించాల్సిన ఒక విషయం. ఆ రోజు ఆయన చేసిన సాక్రిఫైజు, ఆయన చెల్లించిన వెల, ఆయన స్పిరిచువాలిటీ స్టాండర్డ్ అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల అటువంటి స్ట్రాంగ్. ఇప్పుడు కొన్ని చెట్లను చెప్తారు చూడండి, 1000 ఏండ్లు ఉండిన చెట్టు అంత లోతుగా వేర్లు పారుంటాయి, అంత లోతుగా డెప్త్లోకి వెళ్ళుంటాయి. అంత డెప్త్లోకి వెళ్తే అంతకాలం నిలిచి ఉంటుంది. అంత లోతుకి వేరు వెళ్ళని చెట్టు గాలికి ప్రవాహానికి కొట్టుకుని పోతుంది. ఇప్పుడు ఏదైనా బొటానికల్ గార్డెన్కి వెళతాం, కొన్ని చెట్లు 150 సంవత్సరాలుంటాయి, కానీ ఆ చెట్టు సైజు చూడండి, దాని వేరు చూడండి, అంత లోతుకి వెళ్ళుంటుంది. అది స్పిరిచువాలిటీకి అట్లే మ్యాచ్ అయి ఉంటుంది. అలాగే డానియేల్ దగ్గర ఉండేటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం డానియేల్ చాప్టర్ 5లోకి వెళదాం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. డానియేల్ చాప్టర్ 5లో మనం వెళుతున్నాం. ఈ చాప్టర్ని మనం పలు యాంగిల్లో చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాప్టర్ 4ని చూస్తే ద ఓన్లీ చాప్టర్ మీరు గత నమోదులో నమోదు చేశారు. మరి దేవుని తెలుసుకొని ఒక రాజా రాసే ఒక మ్యాటర్ అయినా రాసినప్పటికీ దాదాపుగా ఒక అపోస్తలుడిగా రాస్తున్నాడు. అది అనుకుంటేనే చాలా వ్యత్యాసంగా ఉంది. కానీ ఇక్కడ ఒక జనరేషన్ తర్వాత మరో జనరేషన్ మారడం చూస్తున్నాము. సహజంగా ఒక జనరేషన్ టు మరో జనరేషన్కి మారుతున్నప్పుడు చాలా విషయాలు పైకి వెళతాయి, అలాగే కిందికి వెళతాయి. అయితే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మ్యాటర్ దేవుని వద్ద తీసుకుని ఒక రాజు నమోదు చేసే మ్యాటర్ నమోదు అవుతుంది. అయితే ఇప్పుడు చూస్తే నెబుకద్నెజర్ కుమారుడు వచ్చే కాలం ఇది. అదేవిధంగా సాలమన్ ఒక గొప్ప బ్రహ్మాండమైన రాజు, ఆ తర్వాత తన కుమారుడు వస్తున్నాడు, దానికి పైగా తీసుకుని వెళ్ళాలి. ఎలీజాకి ఎలీషా ఉండే కాలంలో ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ అని వస్తున్నప్పుడు అనేక చోట్ల కిందికి పోతోంది, పైకి రానంటోంది. దీన్నెలా మనం అర్థం చేసుకోవాలి? ఒక ఫ్లోలో మంచి కంపారిజన్ తీసుకునొచ్చారు. అంటే డేవిడ్కి సొలొమోనుకి, ఎలైజా ఎలీషాకి, దావీదుకి సొలొమోనుకి అట్లే డేవిడ్ నుండి 50%. ఎందుకు చాలా వరకు సొలొమోను క్రిందపడి ఉంటాడు. అయితే ఏలియా కంటే ఎలీషా రెండంతల పైకెళ్ళుంటాడు.
అప్పుడు ఈ రెండు కంపారిజను ఇదొచ్చి ఇది చెప్పాలంటే ఒక స్పిరిచువల్ మెసేజ్ ఇచ్చేయచ్చు ఈ రోజు అంతటికి. ఆ విధంగా ఈ ఇద్దరికి మధ్య కంపారిజన్. ఎందుకు ఈయన రెండంతలు పైకెళ్ళాడు, ఈయన ఈ విధంగా ఉండాడు. ఇప్పుడు వీరి యొక్క స్పెషాలిటీ సరి, అది మన వీక్షకులు వారే అది ధ్యానించుకొనివ్వండి. ఇప్పుడు మనం దానిలోకి వచ్చేద్దాం. నెబుకద్నెజరును బెల్షస్సర్ను చూద్దాం. బెల్షస్సర్, ఇప్పుడు ఇంతవరకు దానియేలు యొక్క క్వాలిటీని చూసాం కదా. ఇప్పుడు నేను ఇంత స్పిరిచువల్ క్వాలిటీగా ఉండాలంటే నాకు ముందున్నటువంటి కింగు ఎటువంటి వాడిగా ఉండాలి? ఇతను ఎటువంటి ఒక కింగ్ని చూసుంటాడు? నెబుకద్నెజరు ఆరంభం నుండే ఒక గాడ్ ఫీరింగ్ ఉన్న మనిషి. ఆయన ఏ గాడ్కి ఫేర్ అవుతున్నాడన్నది రెండవది. ఫస్ట్ అతని దేవునికి అతను భయము కలిగినవాడిగా, భయభక్తులు కలిగినవాడిగా ఉండాడు. దాని పరిణామంగా దేవుని ఆలయం నుండి తీసుకొచ్చిన పాత్రలకు ఘనతనిచ్చాడు. తర్వాత 2వ అధ్యాయంలో దానియేలు బయలుబాటు చూసిన తర్వాత మన దేవుణ్ణి ఆయన ప్రేస్ చేస్తూ ఉన్నాడు. 3వది, ఒక కింగ్గా ఆయన వచ్చి స్వయంగా యోచించి అక్కడ మనసు మార్చుకుంటున్నాడు. 4లో ఒక పత్రికనే రాశాడు. ఎటువంటి వాడైనా ఒక స్పిరిచువల్ కింగ్ అతను, ఒక స్పిరిచువాలిటీ గుణాతిశయం కలిగిన రాజు. దేవుడు అండర్స్టాండ్ చేసుకుని ఆయనే ఒక పత్రిక రాసి వెళ్ళిపోయాడు. సో తర్వాత వచ్చేటువంటి కింగు సామాన్యంగా చెప్తారు, ముందున్న గవర్నమెంట్ ఏం చేసింది, ముందున్న రాజు ఏం చేశాడు, అది చూసి అంతకంటే నేను బాగు చేయాలన్నదే అవుతుంది అందరూ అనుకుంటారు. అప్పుడు బెల్షస్సర్ యొక్క మనసు ఎలాగుండుంటది? ఒక విషయం నుండి మనం చూద్దాం. ఇప్పుడు నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడిన విధాన్ని చూడండి. డ్రీమ్స్, అవునా? అయితే బెల్షస్సర్తో మాట్లాడిన విధం అది కాదు. బెల్షస్సర్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఒక వ్రేలొచ్చి రాసింది, ఆ వాక్యంలో అలాగుంది చూడండి. ఆ వాక్యము 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా, విషన్ నాట్ డ్రీమ్, చూస్తున్నాడు, లైవ్గా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే మానవ హస్తపు వ్రేళ్లు. ఇది ఎలాగుందో చూడండి. అప్పుడు అతని ముఖము వికారమాయెను. వణకాడని వాక్యం చెప్తుంది. అతని ముఖం వికారమైంది, భయపడ్డాడు. అది చూసిన అధికారులు విస్మయం ముందారట. అటు తర్వాత వాక్యంలో 9వ వచనం చూడండి. 5:9లో అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారముగలవాడాయెను. దే వర్ షాక్డ్. ఏంటిలాగ ఒకటి జరుగుతుంది, లైవ్గా జరుగుతుంది, ఒక చెయ్యి రాస్తుంది. ఈరోజు మీరు సీజీలో కూడా ఇది చేయడం అంత పర్ఫెక్ట్గా కుదరదు. ఇప్పుడే అది చేస్తూ ఉన్నారు. ఒక 30-40 సంవత్సరాల క్రితం సీజీలో ఇవన్నీ చేయలేం, గ్రాఫిక్స్లో ఇవన్నీ చేయలేం. ఎంత చక్కగా ఒక వ్రేలొచ్చి ఒట్టి వ్రేలు మాత్రం రాస్తుంది. ఈ వ్రేలు ఎవరిది ఏంటన్నది వేరే విధంగా ధ్యానించొచ్చు అనుకోండి. అయితే ఇతనితో దేవుడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మేరీ మదర్తో మాట్లాడేప్పుడు దేవుడెలా మాట్లాడి ఉన్నాడంటే డైరెక్ట్గా ఒక దూతొచ్చి మాట్లాడుతున్నాడు. అదే యోసేపుతో యేసు పుట్టుకను గూర్చి డ్రీంలో మాట్లాడుతున్నాడు. బిలాముతో మాట్లాడేప్పుడు గాడిదతో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితి చాలా వ్యత్యాసంగా ఉంది. వీరున్నటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒకలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు అని అడిగితే, ఒక హిస్టారికల్గా ఒక ఈ ఆర్కియాలజీలో ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, నెబుకద్నెజరు ఒక శిలను ఆరాధించేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో శిల రూపంలో మాట్లాడాడు కాన్సెప్ట్. అదే బాబిలోన్లో పలు విధాలైన, ఇక్కడే మీరు చూసినట్లయితే అతను ఎవరెవరిని రమ్మన్నాడు చూడండి. గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిషులను పిలవనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చాడు. జ్యోతిష్యులు, కల్దీయులు. కల్దీయులంటే చాల్డియన్స్. చాల్డియన్స్ అంటే సంఖ్యను బట్టి చూసేవారు ఉంటారు కదండి, అటువంటి వారు చాల్డియన్స్. అలాగే గారడి విద్య గలవారు. ఇలాగా పలు విధాలైన మనుషులను పెట్టుకున్నాడు. అందులో ఒక టైప్ ఏం చెప్తున్నారు, ఆర్కియాలజీలో ఉంది. ఒక టైప్ వారు ఏం చెప్తున్నారంటే, ఊరికి మధ్యలో ఒక పెద్ద వాల్ కట్టి ఉంటారంట. ఆ వాల్లో ఏం చేస్తారంటే, మేక యొక్క రక్తము లేక దూడ యొక్క రక్తము ఏదైనా కలిపి వారు గోడపైన వేస్తారట. ఆ యొక్క ప్రత్యేకమైన యాజకుడొచ్చి, వారి ఊర్లో యాజకులని చెప్తారు, అది తీసుకుని ఏం చేస్తారు, పోస్తారట. పోసిన వెంటనే ఇప్పుడు మీరు చూడండి, గోడపైన నీళ్లు వేసిన తర్వాత అందులో ఒక ఇమేజ్ వస్తుంది చూసారా, తడిలో ఒక ఇమేజ్, అది పెట్టుకుని గురి చెప్తారట. వారికదొచ్చి ఒక మెథడ్. అది నమ్మేటువంటి వాడిగా ఉన్నాడు ఇతడు. ఆ గోడపైన అలాగా కనపడేదాన్ని చూసి చెప్పేవారే వారు. దేన్ని ఇతడు బిలీవ్ చేస్తున్నాడు, ఈయన బిలీవ్ చేస్తాడు. సో ఈయన అది నమ్మి దాన్ని అక్సెప్ట్ చేసేటువంటి వాడు. ఇతని దగ్గర అలా మాట్లాడితేనే అతను నమ్ముతాడు. అది దేవుడు తన స్థితికి దిగొచ్చి చెప్తున్నాడు చూడండి. అదే మరి డేవిడ్ చెప్పేలాగా, నాకు అర్థమయ్యేలాగా వచ్చి మాట్లాడుతున్నారు దేవా అంటున్నాడు. అదెంత గొప్ప విషయం. మనం దేవుడు మాట్లాడలేదని చెప్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడటానికి 1000 దారులున్నాయి. ఎలా అనుకున్నా మాట్లాడతాడు. సౌండే లేకుండా మనకి గుర్తులతో దాని అర్థాన్ని తెలియజేస్తాడు. ఇవన్నీ చూడండి, సౌండే ఉండదు.
అలా చూసిన వెంటనే భయపడ్డాడని ఉంటుంది. ఇది వచ్చి అతనితో మాట్లాడే మెథడ్. సో ఇతనొచ్చి ఒక విధంగా దేవుణ్ణి వెదికేటువంటి ఒక మనిషి. ఇతనితో మాట్లాడే విధం ఇలా నెబుకద్నెజర్తో మాట్లాడే విషయం. అయితే నెబుకద్నెజర్కి ఆ గవర్నమెంట్ స్థిరపడటం, అతని గవర్నమెంట్ ఎలాగుంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పిన దేవుడు ఇతనితో నీ ప్రభుత్వం ముగింపు నాకొచ్చిందని చెప్తున్నాడు. వ్యత్యాసంగా ఉంది. వ్యత్యాసంగా ఉంటుంది. ఇతనికి జడ్జ్మెంట్, అతనికొచ్చి రెవల్యూషన్. అతని గవర్నమెంట్ ముగింపు నాకు వస్తుందని దేవుడు చెప్పలేదు. నీ తర్వాత మరొక గవర్నమెంట్ వస్తుంది, ఆ తర్వాత మరొక గవర్నమెంట్, నీవు వర్ధిల్లి ఉంటావు, ఆ బంగారుపు శిరస్సు నీవే, దేవుడు నీ రాజ్యాన్ని అంత గణపరుస్తాడు అని అతని భాగ్యాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఇతని దగ్గర జడ్జిమెంట్ చెప్తున్నాడు. ఇందులో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఆశీర్వాదాన్ని మాట్లాడతాడు, తీర్పును మాట్లాడతాడు. రెండిటినీ బ్యాలెన్స్ చేసి సమతుల్యంగా మాట్లాడే మాట్లాడుతున్నాడు. దేవుడే. మనం సామాన్యంగా ఏమనుకుంటామంటే ఓన్లీ బ్లెస్సింగ్ యాజ్ ఎ డాక్ట్రిన్, బ్లెస్సింగ్ యాజ్ ప్రీచింగ్, అదే మనకుంది. ఎందుకు న్యాయ తీర్పును మాట్లాడాలి, ఎందుకు దాని గురించి మాట్లాడాలని అనేక మంది అనుకుంటున్నారు. ఎందుకు దాన్ని మాట్లాడాలి అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడే ఆయన పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పుకొన చేయును. ఆయన మెసేజ్ 3 టైపులే. ఒకటి పాపము, నీతి, న్యాయ తీర్పు. ఇప్పుడు ఇతనితో మాట్లాడేది తీర్పు, అదే నెబుకద్నెజర్తో మాట్లాడేది రెవల్యూషన్. సో ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. పలు సమయాలలో దేవుడు మనతో మాట్లాడతాడు అనే మనస్థాయికి రావాలి. ఏదో ఒక విధంగా మీకు తెలియజేస్తాడు. మన పిల్లల్ని మనం కరెక్ట్ చేయడంలో మనకంటే కూడా దేవుడు ఎంతో కాన్షియస్గా ఉన్నాడు. ఇక్కడ అలాగే జరుగుతుంది. నెబుకద్నెజర్, ఇప్పుడు బెల్షస్సర్ అనేవాడు ఒక స్పిరిచువాలిటీలో దేవునికి అగెయిన్స్ట్ అయిన ఒక పర్సన్, జడ్జిమెంట్కి అయిన పర్సన్. ఆ కాలంలో డానియేల్ యొక్క స్పిరిచువాలిటీ మనం చూసాం. ఇతను అట్లే ఆపోజిట్, క్రూయల్. అంతకంటే ఘోరం ఏంటని అడిగితే, అతని తండ్రి ఒక పాత్రకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడంటే వాళ్ళ యొక్క మందిరంలో, ఇందులో వారి ట్రెషర్లో ఉంచుతున్నాడు. అయితే ఇతను ఆ పాత్ర తెచ్చి ద్రాక్షారసం పోసి తాగుతున్నాడు. విలువే లేకుండా చేశాడు. గౌరవించకపోయినా అవమానిస్తున్నాడు. పలు సమయాల్లో జరిగిన సంభవం అది వీరికి ప్రయోజనంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్లో, నేను చెప్పేది ఒక 20 ఏళ్ల క్రితం జరిగింది. ఒక గవర్నమెంట్లో, నేను చెప్పేది మిడిల్ ఈస్ట్లో, ఒక గవర్నమెంట్లో ఒక ఇదేలాగా డానియల్ లాగా ఒకరు దైవ సేవకుడు ఉండేడు. ఆ గవర్నమెంటు అతను దేవుని గురించి మాట్లాడుతున్నాడని చెప్పి అవమానించి అతన్ని అమెరికాకి పంపించేశారు. అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికన్ సిటిజన్ అతను, వెళ్ళిపోయాడు. అతన్ని ఎలా పంపించారంటే, సామాన్యంగా మిడిల్ ఈస్ట్లో అమెరికన్స్కి ఒక మర్యాద ఉంటుంది. అమెరికన్ గవర్నమెంట్ని గౌరవిస్తారు. అయితే ఈయన్ని మాత్రం షర్ట్ విప్పతీసి బేర్ బాడీగా పంపించారు. ఆ ఎయిర్పోర్ట్లో అందరూ చూసి, ఇది 30 సంవత్సరాల క్రితం జరిగింది, ఎంతో అవమానపడ్డాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు, మినిస్ట్రీ చేయని ఆరంభించాడు. చివరిగా అక్కడ ఒక సంభవం జరిగింది. అందులో మిడిల్ ఈస్ట్కి తిరిగి ఒక క్రూనొచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ పంపాడు. ఆ యొక్క క్రూవే ఆ దేశానికొచ్చి ఫండ్ ఇచ్చేటువంటి వారు. సో ఆ క్రూనొచ్చి రాజే వచ్చి వెల్కమ్ చేస్తున్నాడు. కాని ఆ క్రూకి హెడ్ ఎవరని అడిగితే, వీరు అవమానం చేసి పంపిన మనిషి. దేవుడు హెచ్చించి ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. ఇదే చెప్తున్నాను, క్రూయల్ రాజు కాలంలో కూడా మీరు స్పిరిచువాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే దేవుడు పైకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అంతగా ఆనాడు 2500 సంవత్సరాల క్రితం జరిగింది. ఈనాడది చెప్పుకుంటున్నాం, ఆనాడు డానియేల్ కాలంలో జరిగిన సంభవం. సో ఈ అవమానపరచడం అనేది ఒక స్పిరిట్. బెల్షస్సర్ ఎలా అవమానించాడో ఇప్పుడు కూడా చూస్తున్నాం. అయితే అది కూడా మించి ఆ కార్యాలు దృష్టించి దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. సో ఇందులో వీరిద్దరిని గూర్చి మనం చూస్తున్నాం. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఇందులో ఉన్నటువంటి హిస్టారికల్ ప్రూఫ్స్, ఫ్యాక్ట్స్, ఏమేమి జరిగింది, ఎందుకు పడింది అనే కార్యాలన్నింటినీ కూడా చూద్దాం. వందనాలు బ్రదర్ జగన్. చాప్టర్ 5 ఇప్పుడే టచ్ చేసినట్లుగా ఉంది. టైం షార్ట్గా ఉంది. తర్వాత కార్యక్రమంలో చాప్టర్ 5లో విడిచిపెట్టిన విషయాలు చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరొచ్చిన